రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో అనేక సంచలన విషయాలను ఆయన వెల్లడించారు. 56 మంది ఎస్ఓటీ సిబ్బందితో కలిసి 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై దృష్టి పెట్టినట్టుగా ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించినట్లుగా ఆయన వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి ప్రణీత్ రావు వాంగ్మూలంలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకొచ్చాయి. 1000 నుంచి 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశామని ప్రణీత్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రణీత్ రావు మొత్తం 3 అధికారిక ఫోన్లు, 5 వ్యక్తిగత ఫోన్లను వాడారు. ప్రభాకర్ రావు వల్లే తనకు డీఎస్పీగా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ వచ్చిందన్న ప్రణీత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై నిఘా పెట్టామని అంగీకరించాడు. డబ్బుల తరలింపుపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించామని తెలిపాడు. హైదరాబాద్ కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇచ్చిన టూల్తో ఫోన్ ట్యాపింగ్ చేయించామని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చాడు. ఎన్నికల ఫలితాల తరువాత ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. మొత్తంగా 17 కంప్యూటర్లు, ఓ ల్యాప్టాప్లోని 50 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేయించాడు. డిసెంబర్ 4న రాత్రి 7:30 ఎస్ఐబీ ఆఫీస్లో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడానికి ముందుగా ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ నిరాకరించాడు. అయితే అది చీఫ్ ఆదేశమంటూ బెదిరించి సీసీ కెమెరాలను బంద్ చేయించాడు. అదే సమయంలో అంటే రాత్రి 7:30 నుంచి 8:15 మధ్య హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు టీం మార్చేసింది. కన్వర్జెన్స్ ల్యాబ్స్ కు చెందిన శ్రీనివాస్, అనంత్ను పిలిచి వారి సర్వర్లు, హార్డ్ డిస్క్లను అప్పగించాడు. 17 కంప్యూటర్లు, ఓ ల్యాప్టాప్, సర్వర్లోని హార్డ్ డిస్క్లను ఆర్ఎస్ఐ హరికృష్ణతో ప్రణీత్ రావు దగ్గరుండి తీయించాడు. హార్డ్ డిస్క్లను హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణతో ముక్కలుగా కట్ చేయించినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కన్వర్జెన్స్ ల్యాబ్స్ పాత్ర కీలకంగా మారింది. వరల్డ్ వైడ్ గా టెక్నాలజీ సర్వీస్ లో అందిస్తున్న కన్వర్జెన్స్ ల్యాబ్స్ ఓనర్ పాల్ రవికుమార్. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. వెంటనే సీబీఐ విచారణ కోరి నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత బాహటంగా వాంగ్మూలంలో మరి ఆ యొక్క అధికారులు వెలిబుచ్చినప్పటికీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ మరి కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకుండిపోతున్నారు? ఎందుకు ఇవాళ మరి మీనమేషాలు లెక్క పెడతారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకున్నారని, ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరుకపోతుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ ఆంతరంగిక భద్రత వ్యవహారాల అవసరం మేరకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తుందని తెలిపారు. నిందితులు ముఖ్యమంత్రి చెబితేనో ప్రధాని చెబితేనో చేశామని లీకులివ్వడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం యొక్క ఆంతరంగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే, కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో జరుగుతుందని చట్టమే చెప్తుంది. ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు, రేపు విచారణలో మీరు తెలుపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పింది కాబట్టి నేను చేసిన ఆయన ఒక ఆయన చెప్పినట్లు
హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసినాను, ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాము, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం, ఇదంతా కూడా నాన్ సెన్స్. ఇది లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ ఇది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. జూన్ 3వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకి న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేశారు.